హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసరికి ఉగాది రోజు, అంటే ఉగాది రోజు అరౌండ్ 6:30 ఆ టైంకి నేను పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అందుకే ఇంట్లో జరిగింది ఇది నేను షూట్ చేయలేదు. షూట్ చేస్తే మాకు లేట్ అయిపోద్ది. లేట్ అయిందంటే ఎండలో మేము ఎక్కడికి వెళ్ళలేము. అందుకని చెప్పి అంటే ఆ రోజు మేము బిఫోర్ డే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ తొందరగా పూజ కానిచ్చేసాను. సో అక్కడ మేము ఇంట్లో 7:30 ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ 9 కల్లా మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో కొంచెం ఎండ నుంచి తప్పించుకున్నాము సో మార్నింగ్. బట్ రిటర్న్ అయ్యే టైంకి అయితే చాలా ఎండ ఉంది. అమ్మో, ఈ ఎండాకాలంలో ఏదైనా ప్లాన్ చేయాలంటే చాలా కష్టం. చెప్పటం మర్చిపోయాను, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో అక్కడికి వెళ్ళాక దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బట్ లోపల దేవుణ్ణి షూట్ చేయడానికి పర్మిషన్ లేదు. సో వితౌట్ దట్ వీ కెనాట్ టేక్ ద వీడియో కదా. సో అందుకని చెప్పి ఇంకా వీడియో తీయకుండా ఇంకా బయటకు వచ్చేసాం. జస్ట్ బయట అవుట్ సైడ్ లుక్ అంతా తీసాను. ఇక్కడ మనకి బయటకు వస్తుంటే ఇవి ఆన్ ది వేలో చాలా షాప్స్ ఉంటాయి కదా. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవి షాప్స్ అనమాట, లైక్ చిన్న తీర్థం. సో ఇవి రెగ్యులర్గానే ఉంటాయి ఇక్కడ. నేనైతే ఏం తీసుకోలేదు. ఇది మాత్రం మాకు కొప్పాక, మా అత్తయ్య వాళ్ళ ఊరు, అక్కడ కొప్పాక బొమ్మల్లా అనిపించి ఇక్కడ ఒక వీడియో తీసాను అనమాట. శ్రీ బాలాజీ చిలుకూరి బాలాజీ టెంపుల్. ఏ దేవుడు ఉంటాడు? వెంకటేశ్వర స్వామి. ఓకే, చూసావా దేవుడిని? ఆర్ యు బ్లెస్డ్? yes I am blessed. yes ఓకే, చూడు, we didn't take a picture. లైట్ సరిగ్గా వస్తుంది. సరే, గోయింగ్ రైట్ నౌ నో కాళీ మాత టెంపుల్. ఆఫ్టర్ దట్ సీట్ లౌడ్ గోల్కొండ ఫోర్ట్. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నప్పుడే ఆన్ ది వేలో మేము ఇలా కాళీ మందిర్ ఒకటి చూసాము. సో రిటర్న్లో దర్శనం చేసుకుందామని చెప్పి అనుకున్నాము. సో రిటర్న్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం అవగానే రిటర్న్ అవుతాం కదా. సో ఆన్ ది వేలో కాళీ మందిర్ కూడా, కాళీమాత టెంపుల్ కూడా విజిట్ చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. లోపలైతే వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో అంటే లోపల టెంపుల్ దగ్గర, బయట కొంచెం సరౌండింగ్స్లో ఓకే, కానీ కరెక్ట్ టెంపుల్ అది చూపించడానికి లేదు. టెంపుల్ అయితే అంటే మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఇట్లా పైన మొత్తం అన్ని గంటలు కట్టారన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. కాళీ మందిర్ అంటే కలకత్తాలో కాళీమాత ఫేమస్ కదా. సో ఆ మందిర్ అనమాట ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది. ఒకసారి అంటే చిలుకూరి వెళ్తున్నప్పుడు ఒకసారి ఇది కూడా విజిట్ చేయొచ్చు ఆన్ ది వేలోనే కాబట్టి, ఎందుకంటే మాకు చాలా దూరం. సో ఇంకా మళ్ళీ తిరగలేము కదా అని చెప్పి ఇంకా ఆన్ ది వేలోనే ఆ దర్శనం చేసుకున్నాము. సో ఇంకా అక్కడ అది కంప్లీట్ అవ్వగానే ఇంకా మా దేవాంశు గోల్కొండ ఫోర్ట్ వెళ్దాం అంటే ఆ ఎండలో ఇంకా తప్పక గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాం, కానీ పైకి మాత్రం ఎక్కలేదు, ఎందుకంటే అంత రిస్క్ చేయలేకపోయాము. చాలామంది వెళ్ళారు ఆ టైంలో, బట్ వీ కాంట్ గో, ఎందుకంటే చాలా వేడిగా అనిపించింది. అప్పటికే తిరిగి అలసిపోయాము. సో అందుకని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళలేదు. అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళినట్టున్నాను నేను కూడా గోల్కొండ ఫోర్ట్కి. ఈ ఎండల్లో అయితే మనం అయితే పైకి ఎక్కలేము, ఎందుకంటే అది చాలా హార్డెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అమ్మో, ఆ ఎండలో పైకి ఎక్కామంటే ఇంకేం లేదు, కిందకు వచ్చేస్తాం, అలా దొర్లుకుంటూ వచ్చేస్తాం అనమాట ఆటోమేటిక్గా. ఇంక మనం దిగాల్సిన లేదు. అది
ఇది గోల్కొండ విశేషం. ఇంకా కింద నుంచే ఒక వీడియో తీసుకొని అక్కడ ఒక 2-3 ఫోటోలు దిగి వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఇంకా ఎండలో తిరిగే ఓపిక లేదు. అప్పటికి మార్నింగ్ మీల్ స్కిప్ చేసాం కదా, టిఫిన్ స్కిప్ చేసాం కాబట్టి ఇంకా ఆకలేస్తుంది. సో అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళి తినేయాలి. సో అక్కడి నుంచి మణికొండ మా హస్బెండ్ ఏదో యూట్యూబ్లో చూసారంట ఈ రెస్టారెంట్ గురించి, మీ కడుపు నిండా. సో ఆ రెస్టారెంట్లో ట్రై చేద్దాం ఫుడ్ అని చెప్పి వెళ్ళాము. కానీ 12:30కి వెళ్ళాము. అప్పటికి వాళ్ళు ఫుడ్ రెడీ అవ్వలేదన్నారు. 1:30కి రెడీ అవుతుంది అన్నారు. మరి 1 అవర్ ఎవరు వెయిట్ చేస్తారా అని చెప్పి అక్కడి నుంచి ఇంక కూకట్పల్లిలో ఉన్న చట్నీస్కి అయితే వెళ్ళాము. చట్నీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము. బిర్యానీ బాగాలేదు. ఎక్కడికి వచ్చాంరా? అన్నీ తిరిగి తిరిగి అలిసిపోయి బొజ్జకి ఆకలేసుకొని ఎక్కడికి వచ్చాం? చట్నీస్. ఎందుకు? టిఫిన్ తినడానిక? లంచ్. ఏంటి ఫేస్ అలా మాడిపోయింది? మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలా అలిసిపోయాను. అలిసిపోయాను. అవునా? ఎక్కడికి వెళ్ళావు? టెంపుల్. విచ్ టెంపుల్? బాలాజీ టెంపుల్. బాలాజీ టెంపుల్ అండ్ కాళీ మందిర్ టెంపుల్, గోల్కొండ ఫోర్ట్ అండ్ లాస్ట్ చట్నీస్. చట్నీస్ దేనికి వచ్చావు? అలా తిరిగి తిరిగి వచ్చింది కదా, దానికోసమే చట్నీస్ వచ్చాం. బాగా ఆకలేసి వచ్చాం. మేమైతే మా ఉగాదిని ఇలా టెంపుల్స్ విజిట్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.